రాష్ట్రంలోని పలు ఫెర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం 35 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. ఇవాటి నుంచి సంతాన సాఫల్య కేంద్రాల్లో 3 రోజుల పాటు తనిఖీలు చేయనున్నారు అధికారులు. రిపోర్ట్ ఆధారంగా ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు ఆఫీసర్స్. రాష్ట్రంలో సరోగసీ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. గత 3 ఏళ్లలో సరోగసీ కోసం అధికారికంగా కేవలం 108 దరఖాస్తులొస్తే అనధికారికంగా 1000కి పైగా జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇందులో సరోగసీ చేయకున్నా చేసినట్లు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు తేల్చారు. సరోగసీ నియంత్రణ చట్టం 2021ని పలు ఫెర్టిలిటీ సెంటర్లు ఖాతరు చేయడం లేదని నిర్ధారణకు వచ్చారు అధికారులు. సరోగసీ ముఠాలపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర సర్కార్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై ఆరోగ్య శాఖ అధికారులు ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సరోగసీ కోసం 2023 నుంచి 3 ఏళ్లలో 108 దరఖాస్తులు రాగా వాటిలో 91కి సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 3 దరఖాస్తులు తిరస్కరించారు. ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వహణలో అక్రమాలు తేల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ తనిఖీల కోసం 35 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 307 ఫెర్టిలిటీ సెంటర్స్ ను 3 రోజుల పాటు పరిశీలించనున్నారు. 3 రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులపై అవసరమైతే లైసెన్స్ రద్దు చేయడం, జరిమానాలు విధించడం, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఫెర్టిలిటీ సెంటర్ల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి సిటీస్ లో ఈ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 157 ఫెర్టిలిటీ సెంటర్స్ ను స్పెషల్ టీమ్స్ తనిఖీ చేస్తాయి. ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని కేంద్రాల్లో సోదాలు నిర్వహిస్తాయి. ప్రతి టీంలో ఒక డాక్టర్, ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఇతర అధికారులుంటారు. ఈ స్పెషల్ టీమ్స్ మొత్తం 29 కీలక అంశాలను పరిశీలించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక చెక్ లిస్ట్ ను సిద్ధం చేశారు. ఈ చెక్ లిస్ట్ లో లైసెన్స్ల పరిశీలన, క్వాలిటీ ట్రీట్మెంట్, పేషెంట్స్ రికార్డ్స్ నిర్వహణ, మందుల నిల్వ, సిబ్బంది అర్హతలు, ఆపరేషన్స్ లో భద్రతా ప్రమాణాలు వంటి అంశాలున్నాయి.